సో ఈరోజైతే మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. అదే వైకుంఠపల్లి. దీంట్లో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. నిచ్చెనలు పడితే మన సంతోషాన్ని షేర్ చేసుకోవాలి. అదే పాములు పడితే ఖచ్చితంగా నిజాలు మాత్రమే చెప్పాలి. ఏదైనా క్వశ్చన్ నీకు నచ్చకపోతే ఈ కార్డ్ యూజ్ చేసుకుని స్కిప్ చేసుకోవచ్చు. టాస్క్ ఇస్తాను, టాస్క్ చేయాలి. ఓకే. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆబ్వియస్లీ ఉన్నాడు అనుకుంటున్నారా? ఉన్నాడని అనుకుంటున్నాను. యాక్చువల్లీ లేడు. గుర్తుపెట్టుకోండి, నిజాలు మాత్రమే చెప్పాలి. ష్యూర్. వసంతకి యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు. తన గ్లామర్ని, స్కిన్ని షో చేసుకుని ఫాలోవర్స్ని తెచ్చుకుంటుంది. అదే లేకపోతే 10,000 ఫాలోవర్స్ కూడా రారు అని. దీనికి మీరేమంటారు? వచ్చా రాదా అనేది నాకు తెలుసు, మీరెవరు చెప్పడానికి? ఇప్పుడు కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా నార్మల్గా. సో ఏదన్నా అవకాశం ఇచ్చినప్పుడు కమిట్మెంట్లు ఇవ్వాలి. కొన్ని రిజెక్ట్ చేసింది కూడా బికాస్ ఆఫ్ దట్ కమిట్మెంట్. అమ్మాయిలకి అవసరమా? ఎందుకు ఇదంతా? అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? వీళ్ళతో డేటింగ్ చేస్తే బాగుంటుందని ఎవరితో అనుకున్నాను. స్కిప్ చేయొచ్చా? బ్లాక్ పాయింట్లు పెడుతున్నారు కదా నన్ను మీరు. మధ్య మధ్యలో చాలా మంది ఉంటారు కాటేయడానికి. నేను ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంటా. ఓడిపోవడం దగ్గర అండి సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పటివరకు ప్రమోషన్లో తీసుకున్న అతిపెద్ద అమౌంట్ ఎంత? మేబీ ఒక నీకు అబ్బాయిల్లో నీకు బాగా నచ్చిన పేరేంటి? సాయి అన్న పేరు. అరే సాయి, గుర్తుపెట్టుకో, ఇష్టం ఉండ. సో ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలా క్రింజ్ రీల్స్ చేస్తూ ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోతుంటారు. అలా చూసి ఎప్పుడైనా నేను కూడా అలా అవ్వాలి అని ఎప్పుడైనా జెలస్ ఫీల్ అయ్యా? నేను రీసెంట్గా నా ఫీల్డ్లో మొత్తం 2 పర్సన్స్ ఉన్నారు. అక్కడేంటి ఇక్కడ కూడా ముద్దు పెడతాను నేను. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అచ్చా, ఏంటి మమ్మీ అదా? వాళ్ళు చిరాగ్గాని వీడియో తీస్తున్నారు అక్కడ. తీసుకున్నా మమ్మీ. సో ఫైనల్గా మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే అంతా మీ వల్లే. హాయ్ సమీరా. హాయ్. సారీ, వసంత లక్ష్మి. వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. నా పేరు మీకెళ్ళి తెలుసు? అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఈరోజైతే మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. అదే వైకుంఠపల్లి. ఓకే. దీంట్లో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. నిచ్చెనలు పడితే మన సంతోషాన్ని షేర్ చేసుకోవాలి. అదే పాములు పడితే ఖచ్చితంగా నిజాలు మాత్రమే చెప్పాలి. ఇంట్రెస్టింగ్. ఓకే. గుర్తుపెట్టుకో, ఇది నా గేమ్ షో. ఖచ్చితంగా నిజాలు మాత్రమే చెప్పాలి. డెఫినెట్గా. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. సో మనం డైస్ వేస్తాం. నిచ్చెన వస్తే మన లైఫ్లో ఏవైతే సంతోషాలు ఉన్నాయో షేర్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ పాము మింగితే మాత్రం నిజాలు మాత్రమే చెప్పాలి. ఏదైనా క్వశ్చన్ నీకు నచ్చకపోతే ఈ కార్డ్ యూజ్ చేసుకుని స్కిప్ చేసుకోవచ్చు. టాస్క్ ఇస్తాను, టాస్క్ చేయాలి. ఓకే. ఎన్ని కార్డులైనా యూజ్ చేసుకోవచ్చా? లేదు, ఒకటేసారి యూజ్ చేసుకోవాలి. అవునా? ఓకే. కానీ అది యూజ్ చేసుకున్నప్పుడు నేను టాస్క్ ఇస్తాను, టాస్క్ చేయాల్సిందే. ఓకే. 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 ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద గేమ్. నేనేనా ఫస్ట్? డైస్ 4. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం? యాక్చువల్లీ ఇది జస్ట్ నార్మల్గానే స్టార్ట్ చేశాను. సమ్ ఎక్స్పర్సన్ నా క్లాస్మేట్స్ వాళ్ళు నార్మల్గా రీల్స్ చేసి, అంటే రీల్స్ అని కాదు బట్ వీడియోస్ చేసి, డాన్స్ వీడియోస్ చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టుకుంటే, అసలు స్టార్టింగ్లో నాకు ఇన్స్టాగ్రామ్ ఏంటి ఇవేం తెలీదు. నాకు టిక్టాక్ గురించి కూడా తెలీదు. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, రీల్స్ చేస్తారా అని కూడా తెలీదు. బట్ అలా నా ఫ్రెండ్స్ రీల్స్ చేసి స్టేటస్లో పెట్టినప్పుడు, ఓ ఇన్స్టాగ్రామా, ఓహో ఇట్లా డాన్సులు చేస్తారా అని మా అమ్మకి చూపించాను అనమాట. అంటే పరిచయం చేద్దామని, నా ఫ్రెండ్ అమ్మ ఇట్లా రీల్స్ చేస్తుంది, రీల్స్గా డాన్స్ చేసి పోస్ట్ చేస్తుంది అని చూపిద్దామని మా అమ్మకి చూపించా. మా అమ్మ ఏమంది, వాళ్ళే చేయడం ఎందుకు, నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు కూడా చేసి పోస్ట్ చేయొచ్చు కదా అన్నది. ఓ అవునా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని క్యాజువల్గా స్టార్ట్ చేసా. చాలా చాలా అంటే చాలా సింపుల్గా స్టార్ట్ చేసా. ఇంట్లోనే ఉండి రీల్స్ చేయడం, అమ్మ షూట్ చేయడం. ఇప్పటికీ అమ్మే షూట్ చేస్తుంది, అమ్మ కానీ డాడీ కానీ షూట్ చేస్తూ ఉంటారనమాట. అలా చాలా జనరల్గా, అది టైంపాస్ కూడా కాదనమాట. ఓకే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, మనకు కూడా ఫేమ్ వస్తుంది, సక్సెస్ అవుతాము అన్న థాట్తో చేయలే. ఓకే బాగుంటుంది చేద్దాము అన్నట్టు చేశాను అనమాట. ఇప్పటికి 2,08,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీ అసలు. సో ఈ ఫేమ్ రావటం చాలా హ్యాపీ. సో నెక్స్ట్ డైస్
రెండు. అంటే ఇది మీ ఫ్రెండ్స్ చేస్తున్నారనే చేయాలనుకున్నారా, లేదంటే నీ ఓన్గానే అనుకున్నారా? అట్లనే ఏం కాదు, మా అమ్మ సజెషన్ అనమాట. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా మంచి రీల్స్ చెయ్యి, అవి మెమరీస్లా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఏజ్లో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఒకానొక ఏజ్ వచ్చినప్పుడు నేను కూడా ఇలా చేశాను, ఆ ఏజ్లో నేను ఇలా ఉన్నాను అని చూసుకోనీకు ఉంటుంది, మెమరీస్గా మిగిలిపోతాయి అని చెప్పి మా అమ్మ సజెస్ట్ చేస్తే మా అమ్మ చేయమంటే చేసిన అనమాట. అప్పట్లో మా అమ్మ సజెషనే అది, మా అమ్మ చెప్పింది. సో మీ అమ్మ చెప్పింది అని చెప్పి స్టార్ట్ చేసావు. సో ఇందులో ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి. సో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ పేరెంట్స్ ఎందుకు ఆపేయమని చెప్పి ఎప్పుడన్నా చెప్పారా? నో, దే నెవర్ డిడ్ లైక్ దాట్ అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు నాకు అపోజ్ చేసే సిచ్యువేషన్ రాలేదు. బికాజ్ నన్ను వాళ్ళు అంత నమ్ముతారు. నాకు ఏ రోజు నువ్వు ఇట్లా ఉంటున్నావేంటి, నీ వల్ల మా పరువు పోతుంది, నువ్వు ఇలా చేయకు, నువ్వు ఇట్లా డ్రెస్సింగ్ వేసుకోకు, నువ్వు ఇలా ఉండకు, నువ్వు వాళ్ళతో మాట్లాడుకు, వీళ్ళతో మాట్లాడు, కానీ ఏనాడు నన్ను అనలే. మై పేరెంట్స్ వర్ లైక్ ఎప్పుడు కూడా నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు ఉండు, ఇది నీ లైఫ్, ఇది మనందరి లైఫ్. సో వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉన్నారు తప్ప నీకు నచ్చకపోయినా ఇలాగే ఉండు, అలాగే ఉండు అని ఎప్పుడూ అనలేదు. 3 ఏం నిచ్చెనలు పాములు ఏం రావట్లేదు, సేఫ్ జర్నీ అలా నడుస్తుంది మరి. అవును, మనం స్టార్టింగ్లో వసంత లక్ష్మి అని చెప్పుకున్నాం కదా. ఎస్ నేను అడగడమే మర్చిపోయినా, అసలు హౌ వుడ్ యూ నో మై నేమ్? తెలుసుకోవాలి కదా, ఇట్స్ పాసిబుల్ అసలు. అవన్నీ తెలుసుకోవడానికి నేను యాక్చువల్లీ చెప్పాలంటే వసంత లక్ష్మి అనే పేరు నా రిజిస్టర్, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్లో తప్ప ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. బట్ హౌ వుడ్ యూ నో? తెలుసుకుంటాం అలాగా, నేను మీ ఫాలోవర్నే. ఓ మై గుడ్నెస్, అవునా? ఈవెన్ దో నా ఫాలోవర్స్కి తెలియదే. చెప్పాను కదా, తెలుసుకుంటాం అలాగా. సో వసంత లక్ష్మి నుంచి సమీరాగా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టుకున్నారు అలా? యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఏ చిట్టి కుట్టి స్టోరీ అనమాట. ఏంటంటే నేను పుట్టక ముందు సమీరా అనే పేరు పెడదాం అనుకున్నారు. నేను ఈ స్టోరీ ఇన్నిసార్లు చెప్పుంటా అడిగిన ప్రతి ఒక్కరికి. లైక్ ఎలా అంటే మా మమ్మీ డాడీకి సమీరా అనే నేమ్ ఇష్టం. యాక్చువల్లీ నేను పుట్టక ముందు సమీరా అని పెడదాం అనుకున్నారు. అలా పుట్టాక పేరు ఫలాలు అన్ని కొన్ని ఉంటాయి కదా, సో అలా పేరు ఫలం బట్టి అనే వర్డ్ రావడం వల్ల అలా వసంత లక్ష్మి అయిపోయింది అనమాట. బట్ అది నా ఒరిజినల్ డాక్యుమెంట్స్లో తప్ప ఎక్కడ వసంత లక్ష్మి అని ఉండదు. ఎవరికి మా రిలేటివ్స్లో కూడా తెలియదు అనమాట. సేఫ్ గేమ్. పాములు నిచ్చెనలు ఇలాంటివి ఏం లేవా నీ లైఫ్లో? నో, సాఫీగా అలా సాగిపోతున్న ప్రయాణం నాది. వస్తుంది ఇప్పుడు నిచ్చెన. 1 2 3 4 5 6 ఇప్పుడు కూడా నిచ్చెన కాదే. మీ లైఫ్లో ఏమన్నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ అంటే లేదు. బిగ్గెస్ట్ స్ట్రగుల్ అంటూ ఏం లేదు, కానీ అంత కష్టం కూడా ఎప్పుడు రాలేదు. చెప్పా కదా, ఇగో ఇప్పుడు ఆట ఆడుతున్నట్టే సాఫీగా సాగిపోతున్న ప్రయాణం నాది. ఇప్పుడు వస్తేమో ఇప్పుడు కూడా సేఫే. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆబ్వియస్లీ ఉన్నాడు. అనుకుంటున్నారా? ఉన్నాడని అనుకుంటున్నాను. షూర్. యాక్చువల్లీ లేడు. గుర్తుపెట్టుకోండి, నిజాలు మాత్రమే చెప్పాలి. షూర్, ఎస్, గుర్తుంది నాకు అది. ఐమ్ ఆన్ దాట్ వర్డ్, నిజాలు మాత్రమే చెప్పాలి అని. సో నో బాయ్ ఫ్రెండ్. ఒకటి పడుతుంది అనుకుంటున్నా. 5 3 4 5 అగైన్ ఎ సేఫ్ గేమ్. వావ్, సూపర్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 4 1 2 3 4 అగైన్ ఎ సేఫ్ గేమ్. నిజంగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నిజంగా మీకు బాయ్ ఫ్రెండ్ లేడా, లేదు అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ తగ్గిపోతారని చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నారా? నో, మీరు చెప్పారు కదా ఇది నా గేమ్ షో, అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు మాత్రమే చెప్పాలి అని. ఐఎమ్ స్టిక్ టు యువర్ వర్డ్ దాట్ అబద్ధాలు చెప్పకూడదని. సో రియల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా నాకు ఆ డేర్ ఉంది చెప్పనీకి. వై షుడ్ ఏమంటారు హైడ్ దాట్? రియల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఐ మీన్ అ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మై పేరెంట్స్. Here it comes. 3. No.
సో ఇందాక అన్నారు అందాలు ఆనందాలు ఇస్తున్నారు మా పేరెంట్స్ అని చెప్పి, అలాంటివి ఏమైనా మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ప్రతి ఒక్క గర్ల్ లైఫ్లో కొన్ని ఉంటాయి. ఎలా అంటే మా నాన్న ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ ఫాదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. వాళ్ళ ఫ్యూచర్ హస్బెండ్ ఎంత రోల్ ప్లే చేస్తాడో వాళ్ళ నాన్న కూడా అంతే రోల్ ప్లే చేస్తాడు. సో నా లైఫ్లో మా నాన్న రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మా డాడీ ఇప్పటివరకు నేను అడిగింది ఏది కాదనలేదు. అది ఎంత కాస్ట్లీ అయినా, ఎంత చిన్న వస్తువు అయినా, అది ఎంత పెద్ద వస్తువు అయినా కూడా నేను ఇప్పటివరకు అడిగింది ఏది కాదనలేదు. అలా అని డాడీ నాకు నచ్చింది నేను చేస్తాను అంటే ఎప్పుడూ కాదనలేదు. ఓకే అమ్మా నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఏది చేసినా ఆలోచించి చేస్తావు, అది నా మెచ్యూరిటీకే వదిలేశారు. సో మీ పేరెంట్స్ మీ డాడీ నిన్ను నమ్ముతున్నారు అని చెప్పి ఎంత గట్టిగా చెప్పావు కదా, అవును. రేపు నిజంగా మ్. మీ డాడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వద్దు, మ్. యాక్టింగ్ వద్దు, మ్. ఇవన్నీ ఆపేసుకొని మ్. పెళ్లి చేసుకో అంటే నీ రియాక్షన్? దే వోంట్ సే దాట్. అది చెప్తారంటే నేను నమ్మను. మా డాడీ అది చెప్పడానికి కూడా విల్లింగ్గా ఉండరు. బికాస్ దే నో దట్ ఐ లైక్ దట్ పర్స్పెక్టివ్, అంటే ఐ లైక్ దట్ ఫీల్డ్ అని వాళ్ళకి తెలుసు. ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అంటే నాకు ఇష్టమని, ఫొటోస్ వీడియోస్ అని నాకు ఇష్టమని ఆయనకు తెలుసు. సో ఆయన ఎప్పుడూ నా ఇష్టాన్ని కాదనలేదు కాబట్టి హీ డజంట్ సే దట్ వర్డ్ టు మీ ఎట్ ఆల్. హీ విల్ నాట్. నేను పక్కా చెప్తా, హీ విల్ నాట్. సో నేను స్టార్టింగ్లో చెప్పాను నిజాలు మాత్రమే చెప్పాలని చెప్పి. ఓకే, సో నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదు. ఏంటది? ఒకవేళ నిజంగా రీల్స్ మానేసి పెళ్లి చేసుకోమంటే నువ్వేం చేస్తావు? బ్లాక్ పాయింట్లో పెడుతున్నారు కదా నన్ను మీరు. పెట్టాలి. ఆబ్వియస్లీ నాన్న మాట. నాన్న కోసం, నాన్న కోసం, అమ్మ కోసం. వాళ్ళు బతికేదే నా కోసం, వాళ్ళు ఉండేదే నా కోసం. సో ఆబ్వియస్లీ వాళ్ళనే చూస్ చేసుకుంటాను నేను. వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి. సూపర్. ఇప్పుడు వస్తుంది అనుకుంటా పెద్ద ఆట. 1 2 3 4 5 6 అగైన్ సేఫ్ గేమ్. మొత్తం అంతా సేఫ్ గేమే ఉంది. దట్స్ కాల్డ్ సమీరా. వావ్. రిస్క్లో పెట్టాలి నేను, పెడతాను. అండ్ మీ చాయిస్, అది మీ ఇష్టం అది. సో ఇప్పటికి 200K ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు. యా. ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినా కూడా మిమ్మల్ని గ్రౌండ్ ఫీలింగ్లో ఉన్నప్పుడు పైకి లేపింది ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ మా అమ్మ. లైక్ ఐ డోంట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. లైక్ నేను ఎక్కువ మా ఇంట్లో వాళ్ళతో, నేను ఏదున్నా మా ఇంట్లో షేర్ చేసుకుంటాను అనమాట. నాకు ఆ కంఫర్ట్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ కంఫర్ట్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్ పీపుల్. లైక్ టూ కంఫర్ట్. ఇంట్లోనే అంత స్వేచ్ఛ దొరికినప్పుడు ఎవరండి బయటికి వెళ్ళి మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేది. సో ఐమ్ టూ కంఫర్టబుల్ అనమాట. ఇంట్లో నేను ఏదైనా చెప్తా, తప్ప అవని కరెక్ట్ అవని, అమ్మ ఇది కరెక్ట్, నేను ఇట్లా చేసిన ఇది కరెక్టా రాంగా ఫస్ట్ అడిగే ప్రశ్న అది. సో నేను ప్రతిదీ ఇంట్లో చెప్తా. మా అమ్మ నాన్నకి నా విషయంలో తెలియని పర్స్పెక్టివ్ ఏదీ లేదు. నేనేంటనేది ప్రతిదీ వాళ్ళకి తెలుసు. నేను ఫీమేల్ ఫ్రెండ్షిప్ అయినా మేల్ ఫ్రెండ్షిప్ అయినా ఎవరితో మాట్లాడుతున్నా నేను మా ఇంట్లో చెప్తా. ఆ స్వేచ్ఛ ఉంది నాకు. 51 52 1 2 3 అమ్మో సేఫ్. చెప్పాను నేను సేఫ్ గేమ్ అని. సేఫ్ జర్నీలు ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో సేఫ్ జర్నీలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కానీ నీ లైఫ్లో నీకు ఫ్రెండ్స్ ఉంటారు. నీ ఫ్రెండ్స్ నేను లాగడానికి ఎవరైనా ట్రై చేశారా? ఆబ్వియస్లీ చాలామంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంతలా మూవ్ అవుతుంది, ఇంత సక్సెస్ రీచ్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఉంటారు. ఫ్రెండ్స్ అనే కాదు, రిలేటివ్స్లో కూడా ఉంటారు. డెఫినెట్గా నా లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్లా నేను రీల్స్ చేసేటప్పుడు, ఏంటి నువ్వు రీల్స్ చేస్తావా అంటే, స్టార్టింగ్ కొత్త కాలేజ్ కానీ కొత్త స్కూల్కి కానీ వెళ్ళినప్పుడు మన గురించి వాట్ ఈజ్ వాట్ అని వేరే పర్సన్కి తెలియదు కదా. సో అప్పుడు ఏంటి ఇలా ఏంటి నువ్వు రీల్స్ చేస్తావా, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మేకింగ్ ఆఫ్ దీస్ రీల్స్. నేను అదే వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, అది నా ఇష్టం కదా, సో నువ్వెవరు చెప్పడానికి అదే అడిగారు. చాలామంది ఉంటారు అబ్బా, అది కామన్ ప్రతి ఒక్క లైఫ్లో. సో నా లైఫ్లో కూడా ఉన్నారు. ట్రూ. 1 2 ఏ ఆటంకాలు లేకుండా దూసుకుపోతున్న సమీరా. ఎస్, దాట్స్ కాల్డ్ సమీరా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు?
సో ఫ్రెండ్స్ అనే కాదు చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అమ్మాయిలు రీల్స్ చేయాలి, ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలి అని అందరికి ఉంటుంది. కానీ బయట జనరేషన్, బయట జనాలు అమ్మాయిలకి అవసరమా, ఎందుకు ఇదంతా, మంచి జాబ్ చేసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సి అమ్మాయి అనేది కూడా ఒక మనిషి అండి. Hmm. ఈ ఈ డిఫరెన్సియేషన్ వాళ్ళు ఎందుకు ఇట్లా డిఫర్ చేస్తారు నాకు అర్థం కాదు. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, దే ఆర్ టూ ఈక్వల్ జెండర్స్ కదా. సో అలాంటప్పుడు అబ్బాయికి ఉన్న ఈక్వల్ ఆపర్చునిటీస్ అమ్మాయికి ఎందుకు ఉండవు? రీల్స్ చేయడంలో తప్పే ఉంది కదా. సో నేనేం చెప్తా అంటే, అమ్మాయికి కూడా ప్రతి అమ్మాయికి చాలా కోరికలు ఉంటాయి. నేను ఇలా రీల్స్ చేయాలి, నేను ఇలా ఫేమస్ అవ్వాలి, ఇలా త్రూ ప్రమోషన్స్ కొన్ని డబ్బు సంపాదించాలి, నా ఫ్యామిలీకి ఇలా చేయాలి. సో ప్రతి అమ్మాయికి ఇలా ఛాన్స్ ఉండే ప్రతి అమ్మాయికి చేయాలనే కోరుకుంటుంది. సో నేనేమంటా అంటే, అలా వెనక అడుగు వేసేటట్టు చేయకుండా ప్లీజ్ సపోర్ట్ దెమ్. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. మీరు తొక్కేస్తే అలా తొక్కేసినట్టే ఉంటుంది. ఆడపిల్లల్ని బయటికి రాకుండా అలానే ఇంట్లో ఉండమంటే ఏంటండి? మనం ఇంకా 2026లో ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో లేము. సో ఐ సే దాట్ ఎంకరేజ్ దెమ్. అంటే ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అని వాడారు కదా, డబ్బుల కోసమే స్టార్ట్ చేశారా లేదంటే ఫేమ్ కోసమా? చెప్పా కదండి స్టార్టింగ్లో, నాట్ అబౌట్ ద ఫేమ్ అండ్ నాట్ అబౌట్ ద మనీ. నేను అనే పర్సన్ ఒక అమ్మాయిని ఎగ్జిస్ట్ అవుతున్నా, అది నా ఐడెంటిటీ కావాలి, నాకు సో ఐ స్టార్టెడ్. వన్ ఎప్పుడైనా నువ్వు నెంబర్ 1 అని అనిపించిందా? లైక్ ఇన్ వాట్? ఇన్ ఈ విచ్? రీల్స్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది నీకు పోటీగా ఉన్నారు, వాళ్ళకంటే నేనే నెంబర్ 1. సి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అనే దాన్ని నెంబర్ 1 అని బిలీవ్ చేయకపోతే నువ్వెలా బిలీవ్ చేస్తావు సార్? మీరు ఎలా బిలీవ్ చేస్తారు? నేను అనే దాన్ని ఫస్ట్ నెంబర్ 1 కాదు అని నేనే అనుకుంటే మీరు ఎలా నన్ను నమ్ముతారు? ఫస్ట్ నేను నమ్మాలి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ ఐఎమ్ ద నెంబర్ 1 ఇన్ ఏ కేటగిరీలో అయినా. ఐఎమ్ ద నెంబర్ 1. స్టడీ తీసుకున్నా, రీల్స్ తీసుకున్నా, ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ స్టడీ అండ్ దిస్ రీల్స్ మేకింగ్ అనేది ఈజీ అని చాలామంది అనుకుంటారు, బట్ నాట్. సో ఐ బిలీవ్ ఐఎమ్ ద నెంబర్ 1. ఎస్, లైఫ్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. Six. వస్తుంది 1 2 3 4 5. ఓ ఓ ఓ ఇక్కడ పాములు నిచ్చెనలు లేకుండా డైరెక్ట్గా అన్నీ పైకి ఎక్కేస్తున్నారు మీరు. కాదబ్బా, ఇప్పుడు పాము వచ్చింది కదా, ఇదే పాము కదా. పాము వచ్చింది, కాటేసింది, కిందకి వచ్చేస్తున్నా మరి వెళ్ళాలి కదా. నేను ఇంకా పైకి వెళ్తున్నాం అనుకున్నా నేను. ఇది కిందదేనా, ఇక్కడికేనా ఇది? యా 23. లైక్ ఐఎమ్ నాట్ సాడ్ ఫర్ గెటింగ్ దిస్ పాము, సో కాల్డ్ పాము. మధ్యలో చాలా మంది ఉంటారు కాటేయడానికి. ఆబ్వియస్లీ అండి, వాళ్ళు దాటుకొని వస్తేనే కదా లైఫ్. నేను ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంటా. ఓడిపోవడం దగ్గరే అండి సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది. సో చాలామంది విమర్శకులు ఏమంటారంటే, వసంతకి యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు, తన గ్లామర్ని, స్కిన్ని షో చేసుకొని ఫాలోవర్స్ని తెచ్చుకుంటుంది, అదే లేకపోతే 10,000 ఫాలోవర్స్ కూడా రారు అని. దీనికి మీరు ఏమంటారు? అంటే ఏం లేకపోతే స్కిన్ని షో ఆఫ్ చేయకపోతే 10,000 ఫాలోవర్స్ కూడా రారు అంటారు అని అంటున్నారా? మీకు యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు అని. ఓకే, ఇప్పుడు వచ్చా రాదా అనేది నాకు తెలుసు, మీరెవరు చెప్పడానికి? మీకు నిజంగా టాలెంట్ ఉంటే బయటకు వచ్చి మీరు రీల్స్ చేయండి నాలా. మీరు కూడా పబ్లిక్ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయండి. అప్పుడే తెలుస్తుంది కదా మీకు వచ్చా నాకు వచ్చా అనేది. ఫస్ట్ మీరేంటో చూసుకోండి. నాకు వచ్చా రాదా అనేది పక్కన పెడితే, పక్కన వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి చేయబడ్డం అనవసరం. దట్స్ నాట్ యువర్ వర్క్ కదా. 4. ఓ ఇటు కదా. యా, ఇన్స్టా లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ మీకు నిచ్చెనలా తోడుండి మీరు సక్సెస్ అయిన తర్వాత ఎవరినైనా మర్చిపోయారా? నో, ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను చెప్పక నాకు ఏదైనా ప్రతిదీ మా పేరెంట్స్, మా అమ్మ మా నాన్న. సో నా ఫ్యామిలీ అయినప్పుడు నాకు వేరే ఆల్టర్నేట్గా నాకు హెల్ప్ చేసిందంటే ఎవరు లేరబ్బా. నాకంతా మా అమ్మ మా నాన్న, ప్రతిదీ వాళ్ళే. నాకు హెల్ప్ చేసింది వాళ్ళే, ప్రతి దాంట్లో సపోర్ట్ చేసింది వాళ్ళే.
ఏదైనా వాళ్ళే. సో నాకు ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు నాకు అప్పుడు హెల్ప్ చేశారు కదా, నేను వాళ్ళని మర్చిపోయాను అన్న వేలో వెళ్ళొచ్చు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎక్సెప్ట్ మై పేరెంట్స్. బోరింగ్. మీరు ఇప్పటికీ దాచుకున్న నిజం ఇంట్లో చెప్పండి. లేదు. నో నో. అన్ని నిజాలే చెప్తారు. ఎస్, చెప్పా కదా, ఐమ్ స్టిక్ టు యువర్ వర్డ్ దట్ నో లై షుడ్ బి ఎంకరేజ్డ్. 6. 1 2 3 4 5 6. పాము పాము పాము. ఎందుకు నాకు ఈ Same. పామే వస్తుంది? నాకేమైనా పగ ఉందా నా మీద? సారీ. మీకు ఎవరైనా సెలబ్రిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ మంచి రొమాంటిక్ మెసేజ్ ఎవరైనా పెట్టారా? పెడితే మాకు చూపించండి, లేదా చదివి వినిపించండి. ఊరుకోండి డబ్బు, నన్ను చూస్తే అసలు నాకు సెలబ్రిటీస్లో ఎవరు తెలీదు. ఈ మధ్యనే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నా. నాకు ఆ ర్యాప్ లేదు ఎవరితో కూడా. జనరల్గా నేను పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యేది తక్కువ. అంటే వాళ్ళని రియల్గా చూస్తే కానీ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ కాను, బికాజ్ వీ డోంట్ నో అబౌట్ డెమ్ కదా. సో మళ్ళీ ఎందుకు మనం అడిగి కిలికించుకోవడం ఎందుకని నేను ఎవరితో మాట్లాడను, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను. కాబట్టి నాకు సెలబ్రిటీస్లో ఇన్ఫ్లుయెన్సెస్లో అంత క్లోజ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సో వీళ్ళు కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీలు కాకుండా బయట ఎవరైనా ఉన్నారా? బయట ఎవరైనా అంటే ప్రపోజ్ చేయడం వరకు ఓకే, కానీ మరీ అంత లీనియన్స్ ఎవరికి ఇవ్వలేను నేను. ఓకే, ప్రపోజ్ చేశారు. ఆబ్వియస్లీ ఎవరు? చాలామంది. దాంట్లో ఒక పేరు చెప్తారా? లైక్ ఇరిటేట్ చేసిన అబ్బాయి. వాళ్ళు ఇప్పుడు అది పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు చూస్తారు, ఏంటిది నేను ఇంత ఇరిటేట్ చేశాను నేను. చెప్పాలా? తప్పదా? తప్పదు. ఇరిటేట్ చేసిన వాళ్ళు చెప్పాలా? ఫీల్ అవుతారేమో వాళ్ళు మళ్ళీ చూసి. సరే వాళ్ళు ఫీల్ అయితే నిజాలు మాత్రమే చెప్పాలి. ఓకే, ప్రస్తుతానికైతే నా మైండ్లోకి ఒకటే వస్తుంది. ప్రణీత్ అని ఒక అబ్బాయి, నా క్లాస్మేట్. బేసికలీ అబ్బాయి మూవ్ అయ్యే విధానం బట్టి నేనంటే చాలా ఇష్టం. సో అంటే ఇరిటేట్ అంటే హీ సో పొసెసివ్ అనమాట. నేను అబ్బాయికి ఓకే చెప్పకుండా నేను ఎట్లా మూవ్ అవుతా, వాడు చెప్పేదాన్ని అన్నిటికీ నేను ఎట్లా రెస్పాండ్ అవుతా. ఫస్ట్ నాకు నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు అని తెలిసినప్పుడే అర్థమైపోయింది. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను మూవ్ అవ్వలేను కదా. సో నాకు ఇంట్రెస్ట్ ఉంటే అవునా సరే నేను మాట్లాడలే ఇట్లా చెప్తా. కానీ నువ్వు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నీతో మాట్లాడినా, నీతో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వచ్చి మళ్ళీ నువ్వు అంటే నాకు ఇష్టం, నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఏం చెప్తా? మాట్లాడడం మానేస్తా. దాట్స్ మై కైండ్. 4 2 3 4 ఎగైన్ సేఫ్ గేమ్. మళ్ళీ ఇదంతా తిరుక్కొని ఇక్కడే వచ్చి మళ్ళీ కింద పడతా. గెలిచేది ఎప్పుడు? విజయాన్ని సాధించేది ఎప్పుడు? ఎప్పుడు ఈ ఆటలోనా? ఈ ఆటలో అది టైం తీసుకుంటుంది. అది ఇలా కింద పడ్డం, పైన పడ్డం, కింద పడ్డం. సమీర మూవ్ ఆన్ అవ్వాలంటే లవ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. ప్రస్తుతానికైతే నా గోల్ అంతా నా కెరీర్ మీద ఉంది. నేను ఎట్లా కెరీర్ బిల్డ్ చేసుకుంటా, నేను ఎట్లా మనీ ఎర్న్ చేస్తా, నాకంటే ఒక గోల్ ఉంది. వాట్ ఈస్ దాట్ అంటే నేను కష్టపడతా ఒక రోజు వరకు. మా డాడీ ఇప్పుడు మన ఫ్యామిలీని నేను కేర్ తీసుకుంటా, ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవచ్చు అన్న రోజు వరకు నేను కష్టపడతా. నాకంటూ నా ఫ్యామిలీకి ఒక ఇల్లు, ఒక కారు, కొంచెం ఆస్తులు సంపాదించి ఆ కెరీర్ బిల్డ్ చేసుకున్నాక, సో అప్పుడైతే లైఫ్లో ఆబ్వియస్లీ అంటే నేను అనుకునే గోల్ సెట్ అయిపోద్ది. కాబట్టి అప్పుడు 1 నీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్లో కానీ, సెలబ్రిటీస్లో కానీ వీళ్ళతో డేటింగ్ చేస్తే బాగుంటుందని ఎవరితో అనుకున్నా? స్కిప్ చేయొచ్చా? నీ చాయిస్. ట్రిక్కీ. ఓకే, కార్డ్ తీసుకున్నా. ట్రూత్ ఆర్ డేర్? ఆఫ్ కోర్స్ డేర్. మీ డిఎమ్స్లో ఉన్న 5th డిఎం ఓపెన్ చేసి చూపించు. 5th
ఏ హాయ్ హలో బేబీ రిప్లై పెట్టు ఐఎమ్ సింగిల్. ఆబ్వియస్లీ డిఎమ్స్ అంతా ఇవే ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నన్ను లవ్ చేయవా, ఐఎమ్ సింగిల్, నువ్వు చాలా బాగున్నావు, ఇంత అందంగా ఎలా పుట్టేసావు. ఆబ్వియస్లీ అవే ఉంటాయి. పులిహోర గల్లు ఎక్కువైపోయారు నా డిఎమ్స్లో. నీ ఫాలోవర్స్ అంతా ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు ఎక్కువ నీ ఫాలోవర్స్లో? ఏజ్ వాళ్ళు అంటే వెయిట్ ఎ మినిట్, నార్మల్ చూసుకుంటావు కదా ఇన్సైట్స్లో ఎక్కువ రీచ్ అయ్యేది 25 to 35 రేంజ్. 25 to 35 అంటే నీ ఏజ్ 30 ఉంటుందా? 30 ఏంటి, 45 నా ఏజ్. 45? అవును ఏంటి ఏమంటున్నావు అంటే స్లాంగ్ అంతా ఈస్ట్ గోదావరి లైక్ ఆంధ్రానా? ఎక్కడ మీది, మీ నేటివ్ ప్లేస్? యా మాది ఆంధ్ర, భీమవరం. భీమవరం అమ్మాయి. యా భీమవరం అమ్మాయి. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసి కూడా నీకు నచ్చిన హ్యాబిట్ ఏంటి? సో నిజాలే చెప్పాలి కదా. నిజాలే కదా. ఏమంటే నాతో మాట్లాడే అబ్బాయిల్లో వాళ్ళు నాకు ట్రై చేస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళంతటా వాళ్ళు బయటపడేంత వరకు నేను మాట్లాడతాను. అది అది తప్పని తెలుసు. అట్లా మాట్లాడడం వాళ్ళ ఫీలింగ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నామని అంటే అనుకోవచ్చు, ఇన్న వాళ్ళు అలా అనుకోవచ్చు. బట్ వాళ్ళంతటా వాళ్ళు బయటపడేంత వరకు నేను యాజ్ ఎ పర్సన్ నేను క్యాజువల్గా ఎలా మూవ్ అవుతాను అలాగే మూవ్ అయిపోతాను. సో ఇది చూసిన తర్వాత వాళ్ళు తెలుసుకొని నీకు డైరెక్ట్ ప్రపోజల్స్ వస్తాయి కదా ఇప్పుడు, అప్పుడు డైరెక్ట్ ఇగ్నోర్ చేసేస్తా. చెప్పిన తర్వాత ఇగ్నోర్ చేస్తావు మళ్ళీ. వాట్స్ మై కైండ్ అంటే వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళతో మంచిగా మాట్లాడతా, నా మనసు అంతా ఇచ్చేస్తా వాళ్ళకి. అంటే ఎలా అంటే వాళ్ళని నార్మల్గా వాళ్ళతో ఎలా మాట్లాడతాను క్లోజ్గానే మాట్లాడతా, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేంత వరకు నేను వాళ్ళతో మంచి ఫ్రెండ్గానే ఇంకా అంతే మంచిగా ఉంటా. లేకపోతే వన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తారో ఐ లవ్ యూ నా దొబ్బే అని చెప్తా. అంటే ఇది నీకు ముందు తెలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి మళ్ళీ నువ్వు నో చెప్పడానికి వాళ్ళతో ఆడుకుంటావు. ఇట్స్ కైండ్ ఆఫ్ సైకోయిజం తెలుసా? సైకోయిజం చాలా ఉంది నీలో. ఇప్పుడు ట్రెడిషనల్ వేసుకుంటారు అండ్ వెస్టర్న్. నేను రెండు వేసుకుంటారు. ఇప్పుడు వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు అబ్బాయిలు లైక్ బాడీ చూపించుకుంటూ బాడీ షేప్స్ చూపించుకుంటూ అవి చూడాలని వేసుకుంటారా లేదంటే? నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. కానీ నేను ప్రతి డ్రెస్సింగ్లో అంటే నాకు ప్రతి దాంట్లో నేను ఎలా ఉంటాను అనేది చూసుకోవడం నాకు ఇష్టం. అట్లనే రీల్స్ చేస్తాను. అంటే వాళ్ళకి చూపించాలి వీళ్ళు చూడాలి అనేది నేను వేసుకోను, నాకు నచ్చి నేను వేసుకుంటా. ఇప్పుడు అబ్బాయిలు కూడా అనుకుంటారు కదా రోడ్ మీద అమ్మాయి బట్టలు వేసుకుంటూ వెళ్ళినప్పుడు. ఆబ్వియస్లీ అది వాళ్ళకు ఉండాలి అబ్బా. అది ఇప్పుడు ఈ అమ్మాయి అది అందుకే అంటారు పెద్దలు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఇప్పుడు అమ్మాయి చెడ్డ బట్టలు వేసుకుందని ఆ అమ్మాయి క్యారెక్టర్ చెడ్డదైపోదు. ఆ అమ్మాయి కంఫర్ట్, అది అమ్మాయికి నచ్చిన పని చేయకపోతే ఇంకా అమ్మాయి ఎందుకు? ఇప్పుడు మీకు నచ్చిన పని చేయకపోతే మీరు ఎందుకు? నేను అదే ఆలోచిస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటా. సో ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మారను. నువ్వు ఇది చెయ్యి అంటే నేను బొమ్మని కాదు మీరు చెప్పినట్టు ఆడడానికి. నేను ఇక్కడ మనిషిని, నేను నాకు నచ్చినట్టు మాత్రమే చేస్తా. ఎప్పుడైనా నీకు నచ్చిన బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అబ్బాయిలు అదే పనిగా చూసిన రోజులు ఏమైనా ఉన్నాయా? వెస్టర్న్ డ్రెస్లు వేసుకుని ఎప్పుడు బయట తిరగలేదు. ఎప్పుడైనా ఓన్లీ రీల్సే? ఎప్పుడైనా రీల్సే, కార్లో వెళ్తున్నాము. కానీ అబ్బాయిలు చూసే అంత స్కోప్ ఎవరికి ఇవ్వలేదు. 1 2 3 4 మళ్ళీ పాము కాటేసింది. ఇప్పుడు నిచ్చెన కూడా వచ్చిందిగా. నిచ్చెన కూడా ఉంది. ఎక్కనా? సో నీకు వచ్చిన ఫన్నీయెస్ట్ కామెంట్ ఏంటి? ఒక రీల్కి, ఆ రీల్ కూడా సమ్ 4 million ఎంత వెళ్ళింది. అది నేను పబ్లిక్లో చేసిన అనమాట. మెట్రోలో, చెన్నై మెట్రోలో మేము టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు చేసిన. అది మెట్రో అది ఉంటుంది కదా, పట్టుకోనికి ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని రీల్ చేసిన. అది నాకు నాలెడ్జ్ లేదనమాట. కామెంట్ ఏంటి అంటే, మీకు ఒక చెయ్యే ఉందనుకున్నాం 2 చేతులు ఉన్నాయా మీకు? మా ఇంట్లో చూపించమ్మా ఈ వీడియో చూడు అంటే, ఓ అవునా, వాళ్ళు అనుకోవడంలో తప్పలేదులే, నిజంగా నీకు అందులో చేయలేదన్నట్టే ఉంది, వాళ్ళు అనడంలో తప్పే ఉంది అనుకున్నాం మేము. నిచ్చెనలు వచ్చినాయి కదా, ఇప్పుడే కదా నిచ్చెన వచ్చింది. 2. ఓకే 2.
Hmm. సో ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో Hmm. చాలా క్రింజ్ రీల్స్ చేస్తూ ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోతుంటారు. అలా చూసి ఎప్పుడైనా నేను కూడా అలా అవ్వాలి అని ఎప్పుడైనా జెలస్ ఫీల్ అయ్యావా? అంటే చెప్పుకోవడానికి నవ్వొస్తది. కాకపోతే ఇప్పుడు చాలా ఓల్డ్ ఆంటీస్ కూడా చాలా ఓల్డ్ కానీ, చాలా యంగ్ పర్సన్స్ కానీ చాలామంది రీల్స్ చేస్తున్నారు. నేను రీసెంట్‌గా నా ఫీల్డ్‌లో మొత్తం 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఈ పాట చెప్తే మీకు గుర్తొస్తదేమో. ముద్దులిచ్చి మురిపిస్తావే చిమ్ చిక్ చిమ్ చిక్. వీళ్ళొకలు, ఆ. నేను చెప్పినోళ్ళు ఒకలు, మీరు ఇప్పుడు చెప్పండి వాళ్ళొకలు. మరి ఇందాక చెప్పింది ముద్దులిచ్చి ముద్దులిచ్చి మురిపిస్తావే అక్కడేంటి ఇక్కడ కూడా ముద్దు పెడతాను నేను. అచ్చా ఏంటి మమ్మీ అదా? ఆ. అది వేరే వాళ్ళు మళ్ళీ. ఆ. వాళ్ళు వేరు, వీళ్ళు Okay. వేరు, మీరు చెప్పిన వాళ్ళు వేరు. ఒక ఆంటీ ఉంటది, ఆమె ఇప్పుడే శాండ్విచ్ తెచ్చుకున్న ఫ్రెండ్స్, రేట్ చాలా ఎక్కువైపోయింది బయట. లక్ష్మి ఆంటీ ఏమో, ఆమె మా ఫ్రెండ్స్ జనరల్గా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు రీల్స్ వస్తుంటాయి కదా, సో అలా నవ్వుకున్న మూమెంట్స్ అన్నమాట. ఏంటి మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మా నాన్నగారితో ఇలా చేద్దాం జిమ్ చిక్ అని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇచ్చుకుంటూ నేను పాట పాడుతూ చేద్దాం రీల్స్ ఏం లేవా? ఆ, ప్లాన్ చేసావు ఎప్పుడైనా? అట్లేం లేదు, మా డాడీతో ప్లాన్ చేసిన డాన్స్ రీల్ ఒకటి ప్లాన్ చేశాను. చేసావా? చేసాను కానీ అది అలాగే ఉండిపోయింది, గ్యాలరీలో అలాగే ఉండిపోయింది. ప్రస్తుతానికి ఆ. ఇప్పుడు అడిగితే దొరకదేమో, అందుకంటే అంత వీడియోస్ ఉంటాయి కదా. ఉమ్, కాకపోతే అది చాలా ఫనీగా వచ్చింది అనమాట. నేను ట్రైల్ వీడియో అది, నేను డ్రెస్సింగ్ సరిగ్గా అంటే మంచిగా లేదు, అంటే ఉమ్, ఆ రీల్కి మేము అనుకున్న డ్రెస్ వేసుకోలేదు, వేరే డ్రెస్ ఏదో వేసుకున్నా. ఏం రీల్ అంటే అది అది ఈ మూవీది, ఎన్టీఆర్ మూవీది, బ్లాక్ పంచ కట్టుకొని ఆయన రీల్ ఉంటుంది అబ్బా, సాంగ్ ఉంటుంది, తాండవం సమ్ ఈ రీసెంట్గా వచ్చిన మూవీ దేవరా మూవీలో బ్లాక్ అచ్చా రైట్ ఆ రీలు 5 మన శివాజీ గారిది అనసూయ నా అన్వేషణ Hmm. ఇష్యూ జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నా అన్వేషణ అంటే నాకు పెద్ద తెలీదు, ఉమ్, బట్ కమింగ్ టు శివాజీ అండ్ అనసూయ, శివాజీ గారు అన్నది కూడా కరెక్టే, ఇది ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదమ్మా. అంటే అకేషనల్గా డ్రెస్సింగ్ వేసుకుంటారు ఎవరైనా. నేను ఐ గో టు అనసూయ బికాస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అబ్బా. ఇప్పుడు ఇట్లా ఉండకండి అని ఎవరు చెప్పడానికి అర్హులు కాదు కదా. సో అనసూయ గారు ఆన్సర్తో ఐఎమ్ గోయింగ్. మరి సొంత కొడుకే అమ్మ నువ్వు ఇలా వేసుకోవద్దు అని చెప్పినా కూడా జనాల్ని రెచ్చగొట్టడానికి అలా వేసుకుందంటారా? అదే చెప్తున్నా కదా, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అంటే So- కొంతమంది ఇప్పుడు మీ మమ్మీ చెప్తే నువ్వు అవును, మార్చుకుంటాను, సొంత కొడుకు చెప్పినప్పుడు మేబీ షీఈస్ దాట్ టైప్. ఎవరు చెప్పినా ఆమె వేలోనే వెళ్ళే టైప్ ఏమో, ఎవరికి తెలుసు. కానీ నేను ఇద్దరు రాంగ్ అని చెప్పలేను, బికాజ్ అనసూయ గారు ఏం చెప్పారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని చెప్పారు. బట్ శివాజీ గారు ఏమంటారు, ఐ గో విత్ బోత్ అంటే మీరు ఒప్పుకోరు. సో అనసూయ గారు అన్న, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎవరిది నేను విన్నా. మా పేరెంట్స్ అంటిల్ అండ్ అన్లెస్ మా పేరెంట్స్ రియాక్ట్ అయితే కానీ ఎవరి గురించి నేను విన్నా. సో అనసూయ గారిది ఎందుకన్నా అంటే అందుకే అన్నా. కానీ శివాజీ గారు చెప్పిన దాంట్లో కూడా ట్రూత్ ఉంది, బికాజ్ అకేషనల్గా డ్రెస్సింగ్ వేసుకోవాలి, మరీ అంత బాడీ షో చేసుకుంటూ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు నా వరకు. అకేషనల్గా వేసుకోవడంలో తప్పులేదు. 4 ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే చాలామంది సినిమా వాళ్ళు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో అలా నీకు వచ్చిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లైక్ ఫ్రెండ్ రోల్ కానీ సైడ్ రోల్స్ కానీ ఏమైనా వచ్చినాయా? లైక్ ఐ యాక్టెడ్ ఇన్ 2 ఫిల్మ్స్. ఉమ్, 1 ఇంకా పబ్లిష్ కాలేదు, ఒకటి నడుస్తుంది. సో కాల్డ్ స్టూవర్టపురం స్టూడెంట్స్ అనే మూవీ చేస్తున్నాను ఉమ్, యాజ్ ఎ సెకండ్ లీడ్. సో నేను ఆ ఆపర్చునిటీని చాలా చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్గా తీసుకున్నాను. నా వరకు నేను ఎంత చేయగలను ఆ రోల్కి నేను అంత న్యాయం చేశాను. ఉమ్, సో అంటే ఇన్ఫ్లుయెన్సర్ కదా, రీల్ చేస్తుంది కదా, ఈమెకి సినిమాలో ఛాన్స్ ఇద్దామని ఎవ్వరూ అనుకోరు. ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తావా, షార్ట్ ఫిలిం చేస్తావా అని చూసి నీకు ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు.
ఏమైనా ఛాన్సెస్ నాకు మెయిన్ లీడ్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయను అనేవి ఏమన్నా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? ఉన్నాయి. డెఫినెట్‌గా హ్మ్. ఉన్నాయి. 4-5 ఫిలిమ్స్ నేను రిజెక్ట్ చేసుంటా. హ్మ్. మెయిన్ లీడ్ ఇస్తేనే చేస్తా అని. హ్మ్. అంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ అబ్బా! అందులో చాలామంది ఫిలిం అనే పేరు చెప్పి మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. నిజంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నాకు డీఎమ్స్‌లో చాలానే వచ్చాయి ఫిలిం గురించి. బట్ నా రియల్ లైఫ్‌లో నాకు నా నంబర్ తెలిసి, నా పోర్ట్‌ఫోలియో గానీ, నా ఫోటోస్ గానీ ఆఫీసెస్‌కి వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళ నుంచి రీసెంట్‌గా వస్తుంటే నేను ఇగ్నోర్ చేస్తున్నా. లైక్ వాళ్ళు ఏ క్యారెక్టర్‌ని ఇవ్వని. బట్ నాకు ప్రస్తుతానికి ఎగ్జామ్స్ సో కాల్డ్ ఏమంటారు ఎడ్యుకేషన్ పర్పస్ మీద నేను ప్రస్తుతానికి ఫిలిం సైడ్ అనేది ఇగ్నోర్ చేస్తున్నా. బట్ నేనైతే ఇగ్నోర్ చేశా. నాకు మెయిన్ లీడ్ ఇస్తేనే నేను చేస్తా అని. ఇప్పుడు అందుకే కొంతమంది చెప్తున్నా. కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా నార్మల్‌గా. సో, ఏదన్నా అవకాశం ఇచ్చినప్పుడు కమిట్మెంట్లు ఇవ్వాలి అని కొంతమంది అడుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా? డెఫినెట్‌గా ఉంటాయి. బట్ నేను ఇప్పటివరకు ఆ సిట్యుయేషన్ ఫేస్ చేయలేదు. హ్మ్. కొన్ని రిజెక్ట్ చేసింది కూడా బికాస్ ఆఫ్ దట్ కమిట్మెంట్. హ్మ్. హీరోయిన్ మెయిన్ లీడ్ ఇస్తేనే చేస్తా అంటే డెఫినెట్‌గా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మరి కమిట్మెంట్ అడిగినప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయ్యి వేరే సైడ్ రోల్ చేసుకోవచ్చు కదా! అంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఆ సైడ్ రోల్‌లో నన్ను నేను చూసుకొని ఇంట్రెస్ట్ నాకు రాలేదు. సో, హ్మ్. నేను చేసిన 2 ఫిల్మ్స్ కూడా యాస్ ఎ లీడ్‌గానే చేశాను. సో, వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంచోరు. హ్మ్. సో, నా వరకు అయితే వాళ్ళు హాని చేయలేదు. బికాజ్ కమిట్మెంట్ ఎవరు అడగలేదు. అడిగిన వాళ్ళని నేను రిజెక్ట్ చేసిన. 1 హ్మ్. ఇప్పుడు సినిమాతో పోల్చుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా డబ్బులొస్తాయి కదా! హ్మ్. సినిమా వైపే ఎందుకు వెళ్దాం అనుకున్నావు? సీ అదొక ప్యాషన్. యాక్టింగ్ హ్మ్. అనేది నాకు ప్యాషన్. ఒక్క సినిమాలో అయినా నన్ను నేను హీరోయిన్‌గా చూసుకోవాలి. నన్ను నేను ఒక లీడ్‌గా చూసుకోవాలి అనేది ఒక కోరిక. హ్మ్. సో, నేను ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీ మీద ఫోకస్ చేద్దాము అని యాక్టింగ్ అనేది ఇగ్నోర్ చేస్తున్నా. హ్మ్. సో, ఓన్లీ టు ఫోకస్ ఆన్ దిస్ బికాజ్ నేను అనుకునే కోరిక అక్కడితో ఒక 2 ఫిల్మ్‌లో చేసినా అని చెప్పా కదా! సో, అక్కడితో నా కోరిక సాటిస్ఫై అయింది. హ్మ్. సో, అందుకే చదువు మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్‌లో చెప్పావు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అదే ప్రమోషన్‌కి మనీ చాలా తక్కువొస్తుందని చెప్పి. ఇప్పుడు నిజం చెప్తావా ఎంతొస్తుందని? చెప్పాలంటారా? చెప్పు. దిష్టి పెట్టేస్తారేమో చూసినోళ్ళు. ఏం కాదు వాళ్ళు నేర్చుకుంటారు కదా! అప్రాక్సిమేట్ చెప్పనా? హ్మ్. ఒక 40-50 లాక్స్ వచ్చుంటది. ఫ్లాట్ ఏమన్నా కొన్నావా? ఆబ్వియస్‌లీ కొన్నా. 40-50 లాక్స్ అంతకు మించి వచ్చినట్టుంది. ప్రస్తుతానికైతే రౌండ్ ఫిగర్. అప్రాక్సిమేట్ చెప్పమన్నారు కాబట్టి చెప్పా. ఆల్రెడీ సగం గెలిచావు. హ్మ్. ఇంకా గెలవడానికి ఏం చేస్తావు? ఆటని కంటిన్యూ చేస్తా. చెయ్యి. 3. సో, ఇప్పటివరకు సమీరా గురించి హ్మ్. ఫాలోవర్స్‌కి గానీ, హ్మ్. ఫ్రెండ్స్‌కి గానీ, మీ పేరెంట్స్‌కి గానీ హ్మ్. తెలియని అతిపెద్ద సీక్రెట్ ఏమైనా ఉందా? బేసికలీ లేదు. లేదు. నిజం చెప్పాలి. నిజమే చెప్పాలి. ఇప్పుడు ఉందంటే నన్ను ఇంటికెళ్ళాక మా అమ్మ టెలికాస్ట్ అయినాక చూస్తది కదా! మా మనం ఇంట్లో చెప్పాం వాళ్ళు, కదా! మా నిజాలు ఫ్రెండ్స్. మాత్రమే చెప్పుకోవాలని. యాక్చువల్లీ హ్మ్. అందరు చూస్తారబ్బా ఇది. చెప్పాలి మరి. చెప్పదంటారా? తప్పదు. ఐ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. బాయ్ అమ్మ ఫ్రెండ్ లేదు నన్ను అని తిట్టకు, చెప్పారు. కొట్టకు, చంపేయకు. డెఫినెట్‌గా మా ఇంట్లో చూస్తారు. ఆ! మీ వల్ల నన్ను రిస్క్ చేసేసారు మీరు ఫస్ట్ నుంచి కాదు అంటూనే స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అడిగితే బాయ్ ఫ్రెండ్ లేదు అని చెప్పారు. సో, ఇప్పుడేమో బ్లాక్ ఉన్నారు పాయింట్‌లో అని పెట్టి చెప్తున్నారు. డెఫినెట్‌గా చెప్పాలి అంటే సో, చెప్పాల్సొచ్చింది. హ్మ్. మీరు స్టార్టింగ్ నుంచి అంటుంటే నేను రిస్క్‌లో పెడతా అంటే ఏదో అనుకున్నా నేను. సో, అయితే లాస్ట్ గేమ్ చివరి వరకు వచ్చాం. హ్మ్. విజయానికి అతి దగ్గరలో ఉన్నాం. హా! సో, ర్యాపిడ్ క్వెషన్స్ అడుగుతాను. ఓకే. డైస్ ఏస్తా. 4. 4 1, 2, 3, 4. 3 మోర్. నీకు మమ్మీ అంటే ఇష్టమా? డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు. బోత్. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్. ఐ డోంట్ నో అబౌట్ టిక్‌టాక్ సో ఇన్‌స్టాగ్రామ్. సినిమానా? ఇన్‌స్టాగ్రామా? ఆబ్వియస్లీ
ఇన్స్టాగ్రామ్. అంటే ఇందాక సినిమా అంటే ఇష్టం అన్నారు, హీరోయిన్ యాక్చువల్లీ అదే చేయాలి. చెప్తున్నా, నేనేమన్నా నాకు సినిమాలో నన్ను నేను చూసుకోవాలి, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అనే ప్యాషన్ ఉండే, మీన్ ఒక కోరిక, ఆశ. అది సాటిస్ఫై అయిపోయింది. సో ఒకరితో అయిపోయింది. అందుకని అంటున్నా, అది ఇగ్నోర్ చేసి ప్రస్తుతానికి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా అని. ఇప్పటి వరకు ప్రమోషన్లో తీసుకున్న అతిపెద్ద అమౌంట్ ఎంత? పెద్ద అమౌంటే చెప్పాలా? ఎంత తీసుకున్నారో అంత చెప్పాలి. హైయెస్ట్ అమౌంటా? మేబీ ఒక 3,50,000 హైయెస్ట్ అనుకుంటా. 3,50,000. 3,50,000 ఒక ప్రమోషన్కి. ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ. ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ సమంత. నచ్చిన ఫుడ్? అది ఇదని ఏం లేదు, అన్ని తింటా, మంచి తింటా. నీకు అబ్బాయిల్లో నీకు బాగా నచ్చిన పేరేంటి? అలా అడిగేస్తే ఎలా, ఒక పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు. నాట్ అబౌట్ ద పర్సన్, బట్ అట్లా బ్లాంక్ పాయింట్లో పెట్టేస్తున్నా మీరు అన్నిటికీ. అంటే మూవీలో అంటారు మహేష్ అంటే పిచ్చి, అలాంటి పేరు ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు, కానీ సాయి అన్న పేరు బాగుంటుంది. అరే సాయి గుర్తుపెట్టుకో, ఇష్టం అంట. సాయి, ఐ లైక్ యువర్ నేమ్. సాయి అంటే ఇష్టం. సాయి అన్న పేరంటే ఇష్టం. సాయి అనే పేరంటే ఇష్టం. నీ ఫేవరెట్ ప్లేస్? అదొక ఫేవరెట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇండియాలో అయితే మనాలి, అది వెళ్ళొచ్చు, బట్ ఇష్టం ఆ స్నోఫాల్ కానీ అది కానీ. అదర్ కంట్రీస్ అయితే వియత్నాం. సూపర్. ఐఎమ్ ద విన్నర్. సో ఫైనల్గా గేమ్ అయితే విన్ అయిపోయావు. సో అలాగే లైఫ్లో, నీ లైఫ్లో అచీవ్ అయిన మూమెంట్స్, లైక్ మీ ఫ్యామిలీకి అచీవ్ అయిన మూమెంట్స్ అంటే, యాజ్ ఎ గర్ల్గా నాకు, నేను చదువుకొని జాబ్ చేసిన తర్వాత కానీ ఐ కెనాట్ ఎర్న్ ఎనీథింగ్. అంటే ఈ ఏజ్లో నేను వేరే పార్ట్ టైం కానీ చదువుకుంటూ పార్ట్ టైం చేసే అంత ఉండదు, బికాజ్ సపోర్ట్ చేయలేం కూడా ఈ ఏజ్లో. సో నేను ఈ ఏజ్లో ప్రమోషన్స్ చేస్తూ కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నా. సో నా వల్ల నేను చెప్పగలను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బికాజ్ నేను వాళ్ళకి ఒక హెల్ప్ అనేది చేస్తున్నా కదా. నాకు చిన్నప్పటి నుంచి ఉంటుండే, నేను మా పేరెంట్స్కి పెద్ద అయినాక ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు నన్ను ఇంతలా కేర్ చేసుకుంటున్నందుకు, వాళ్ళు నా కోసమే బ్రతుకుతున్నందుకు నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలను అనేది ఆలోచిస్తూ ఉండే. సో అది ఇప్పుడు నిజమైనందుకు నేను అనుకుంటా అది నా అచీవ్మెంట్, బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ అవుట్ దెమ్ ఇన్ సమ్ పర్స్పెక్టివ్. అదనే కాదు, ఏదో పెద్ద విషయం అనే కాదు, ఏ చిన్న విషయమైనా కొద్దిగా అమౌంట్ అయినా ఐఎమ్ హెల్పింగ్ దెమ్ కదా. సో నేను హ్యాపీ ఆ విషయంలో. సో ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి నువ్వు ఏం సలహా ఇస్తావు, వార్నింగ్ ఏమి ఇస్తావు? వార్నింగ్ అయితే, ఎలా పడితే అలా క్రింజ్ కంటెంట్ చేసి చూసే వాళ్ళని మరీ ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే విరక్తి పుట్టేలా కంటెంట్ చేయొద్దు అని చెప్తా. దాట్స్ మై వార్నింగ్. అండ్ సలహా వచ్చేసి, అంటే ఫాలోవర్స్ రావట్లేదు కదా, రీచ్ రావట్లేదు కదా అని అక్కడే డిసప్పాయింట్ అయిపోయి నువ్వు ఫర్దర్గా మూవ్ అవ్వడం మానేకు. బికాస్ టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం, సక్సెస్ కొట్టడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో పేషెన్స్తో వెయిట్ చేయి, మంచి కంటెంట్ చేయి, కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయి, మంచి క్వాలిటీతో పోస్ట్ చేయి, మంచిగా చేయి. ఆల్ ద బెస్ట్. సో ఫైనల్గా మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ వల్లే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే అంతా మీ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు మీ సపోర్ట్ అందించండి. లవ్ యూ. సో మాదాన్ తెలుగు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. అవునా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓపెన్ చేయాలి ఇక్కడ, తర్వాత ఓపెన్ చేసుకోవచ్చా?